गाइस ఎలా ఉన్నారు చాలా డేస్ తర్వాత నేనైతే మీ ముందుకు వచ్చేసాను చాలా డేస్ అవుతుంది మన వ్లాగ్స్ రాక సో ఈ రోజు అయితే నేను కొత్తగా మనం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు అయితే సోలో రైడ్ మోటో వ్లాగ్ చేస్తున్నా బైక్ పైన సో నేను ఒక్కనే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు వెళ్తున్నా ప్రెజెంట్ అయితే ఆదిలాబాద్ నుంచి ఒక 35 కిలోమీటర్స్ లోని ఇచ్చోడ అనే ప్లేస్ లో ఉన్నా ఇక్కడ NH44 అన్నమాట మనకు కాశ్మీర్ టు కన్యాకుమారి ఒకటే రోడ్ ఇది NH44 సో ఈ రోడ్ పైన మనం అయితే హైదరాబాద్ వెళ్ళిపోదాం సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ అయితే ఎవరైతే వెళ్తున్నారో డైలీ వెళ్తారు కదా ఎప్పుడప్పుడు సో మధ్యలో ఏమేమి ప్లేస్ కవర్ చేయొచ్చు మనం ఇంకా అన్నిటిది మనం ఈ బ్లాగ్స్లో చూద్దాం మొత్తం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు మధ్యలో ఏమేమి ప్లేసెస్ వస్తాయో అవన్నిటిని మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ ఏం మాట్లాడతారు నువ్వు ఏం మాట్లాడతారు యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఐ రెస్పెక్ట్ ప్రజెంట్ అయితే 9:30 అవుతుంది మనమైతే ఇచ్చోడలో ఉన్నాం ఇచ్చోడలో టిఫిన్ చేసేసి మన రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం ప్రజెంట్ అయితే నేనైతే టిఫిన్ చేసేసి చక్కగా పెట్రోల్ పంప్ వచ్చిన ఎందుకంటే బండ్లో పెట్రోల్ లేదు సో మనం అరౌండ్ ఒక 500 కిలోమీటర్స్ పోతాం కాబట్టి ఫుల్ ట్యాంక్ చేయమని అయితే చెప్పేసిన ఫుల్ ట్యాంక్ అయితే చేసిండు సో బండ్లో ఫుల్ ఫ్యూయల్ వచ్చేసింది ఇప్పుడు సో ప్రజెంట్ అయితే నేను NH44లోకి ఎంట్రీ ఇచ్చేసిన ఇక మనమైతే మన రైడ్ స్టార్ట్ చేద్దాం నేను ఫస్ట్ టైం 500 కిలోమీటర్స్ బండి నడపడం ఇంతకుముందు నడిపిన 400 కిలోమీటర్స్ అట్లా కానీ ఇదే ఫస్ట్ టైం ఒక 12 అవర్స్లో 500 కిలోమీటర్స్ అయితే కొట్టాలి అలా పక్క సో ప్రజెంట్ అయితే ఇది కుప్టి అన్నమాట మనకు కనిపించేది సో ఇక్కడ ఏంటంటే రోడ్ మస్తు డేంజర్ అన్నమాట మొత్తం స్లోప్ ఉంటుంది మొత్తం డౌనల్ ఏరియా వెనక నుంచి వచ్చే వెహికల్ చాలా స్పీడ్ వస్తాయి ఇక్కడ చాలా ప్రమాదాలు చాలా జరుగుతాయి ఎందుకంటే స్పీడ్ వల్ల సో ముంగట మనకు ఒక బ్రిడ్జ్ ఉంటుంది చాలా లారీలు దాంట్లో వచ్చి పడ్డాయి కంట్రోల్ కాక సో అందుకే డేంజర్ ఏరియా వెనక నుంచి వచ్చే వెహికల్స్ తను మస్తు డేంజర్ అన్నమాట ఇది సో ఇంకో మ్యాటర్ ఏంటంటే ఈ కుట్టి కాడ మనకు ప్రాజెక్ట్ అవుతుంది అనమాట సో ఆ ప్రాజెక్ట్ అయితే మనకు వాటర్ ప్రాబ్లమ్స్ కొంచెం తీరుతాయి సో అది ఎప్పుడైతే ఇంకా తెలియదు సో ప్రజెంట్ అయితే మనం చూస్తుంది అయితే బోతెల్లే రోడ్ అన్నమాట రైట్ సైడ్లో సో బోతెల్లే మధ్యలో మనకు పొచ్చర వాటర్ ఫాల్ ఉంటుంది కాకపోతే నేను ఈ బ్లాగ్లో ఆ ప్లేస్ని కవర్ చేయలేకపోతున్నాను ఎందుకంటే టైం సరిపోదు మనకు సో మనకు కనిపిస్తుంది అయితే ఇప్పుడైతే కుంటాల వాటర్ ఫాల్ ఇది మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది సో లెఫ్ట్ తీసుకొని కొంచెం ముంగట్టుపోతే ఇంకో లెఫ్ట్ తీసుకుంటే మనకు కుంటాల రోడ్ స్టార్ట్ అయిపోతుంది సో మనమైతే ఆల్రెడీ లెఫ్ట్ తీసుకున్నాం ఫస్ట్ లెఫ్ట్ కొంచెం ముంగట పోయినాక ఇంకో లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ మనకు కుంటాల వాటర్ ఫాల్ కుంటాల విలేజ్ వస్తుంది ఫస్ట్ సో ఇప్పుడైతే మనం లెఫ్ట్ తీసుకుందాం ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది కుంటాల వాటర్ ఫాల్ మధ్యలో మనకు నేచర్ ఉంటుంది మస్తు ఫారెస్ట్ ఉంటుంది ఇక్కడైతే నాకు ఒక బ్రదర్ లిఫ్ట్ అడిగిండు ఇచ్చిన సో ఆ బ్రదర్ది కుంటాలాట సో ఆ బ్రదర్కు వీడియో తీయమని చెప్పి ఎందుకు నేను ఒక్కనే ఉన్నా వీడియో తీస్తే మంచిగా వ్యూ వస్తుంది నేచర్ అయితే బాగుంది ఈరోజు వర్షం పడుతుందేమో అనుకున్నా వర్షం అయితే లేదు మన అదృష్టం బండి మీద పోతున్నాం కాబట్టి వర్షం అయితే చాలా మంచిది లేకపోతే ఫసక్ అయిపోతుండే ఇంకా చక్కగా మనమైతే కుంటాల వాటర్ ఫాల్కి వెళ్ళిపోదాం ఇది మనకు కనిపించేది కుంటాల విలేజ్ దాటినాక మనకు ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది మస్తు ఉంటుంది నేచర్ అయితే మా ఆదిలాబాద్ అంటే నేచర్ ఇంకా మనకు కనిపించేది అయితే కుంటాల ఎంట్రన్స్ అన్నమాట వాటర్ ఫాల్ ఎంట్రన్స్ మనకు మొత్తం ఇట్లా పక్కన షాపులు ఉంటాయి చాలానే కార్లు వచ్చినాయి మరి పబ్లిక్ బాగానే ఉండరు ఇలా సండే మరి నేను వచ్చింది అయితే చూద్దాం టైం అయితే 10:30 అట్లా అవుతుంది బైక్ పార్క్ చేసుకుని కిందికి వెళ్ళిపోదాం సో మనకైతే ఇప్పుడు స్టెప్స్ దిగాలన్నమాట మెట్లు ఒక 300 మెట్లు ఉంటాయి ఇక్కడ నుంచి మనం కిందికైతే వెళ్ళిపోవాలి ఇదైతే పైనుంచి ఇట్లా ఉంటుంది మనకు పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు మరి కింది ఎట్లా ఉందో చూద్దాం ఇది మనకు కనిపించేది వాచ్ టవర్ అన్నమాట మనం ఇక్కడ నుంచి పైనుంచి చూసుకోవచ్చు చూడొచ్చు మనం ఇక్కడికి మనం వాటర్ ఫాల్ వ్యూ పైనుంచి చూడొచ్చు చూసుకొని కిందికి పోదాం కిందికి పోవాలంటే కూడా పెద్ద పెద్ద దమ్దమ్ ఎందుకంటే 300 మెట్లు దిగాలి అది కూడా చక్కగా ఉండయి ముసలోళ్ళకి అయితే దిగరాదు మనకు కనిపిస్తుంది ఇదే ఏముంది ఫ్రెండ్స్ సో మనమైతే ఫైనల్లీ కుంటాల జలపాతంకి వచ్చినాం అనమాట ఇది వచ్చేసి మనకు ఆదిలాబాద్ డిస్టిక్లోని నేరేడుగండ మండలంలోని ఒక 10 కిలోమీటర్స్ లోపల ఉంటుంది NH44కి సో మనమైతే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం అనమాట ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ పోతున్నాం కదా మధ్యలో దీని లోపలికి వచ్చిన సో చూసుకోండి ఇప్పుడైతే వాటర్ ఫ్లో తక్కువ ఉంది కానీ అసలు వర్షాకాలంలో అయితే వాటర్ ఫ్లో వచ్చినప్పుడు అక్కడ బండి ఉంది ఆ బండి అసలు కనబడదు అన్నమాట సో మెయిన్లీ ఇప్పుడైతే కొంచెం తక్కువ ఉంది
సో అక్కడ కనిపిస్తుంది కదా మనకు, అది మెయిన్లీ గుండం అన్నమాట. అక్కడనే చాలామంది చనిపోయారు. ఇప్పటివరకు అక్కడ లోతు ఎంత ఉందో ఇప్పటివరకు ఎవరికి తెలియదు. అది చాలా డేంజర్ అన్నమాట. తెలియక అక్కడ కాలు జారిదాల పడిపోయి చనిపోతారు ఎక్కువ మంది. సో ఇదైతే మన ఆదిలాబాద్ డిస్టిక్ ఒక మంచి ప్రసిద్ధిగాంచిన జలపాతం అన్నమాట. తెలంగాణలో అతిపెద్ద జలపాతం ఇది. ఎక్కడ ఇది ఒకసారి ఈ వాటర్ ఫాల్ గురించి చెప్పండి బ్రో. నైట్ డే వస్తాం, ఎన్నో మంది చచ్చిపోతారు. అయితే కింద పడిపోతే వాళ్ళకు మేమే తీస్తాం. ఇక జాలి పడుతుంది కదా, గోళాలు జాలీలు వేసి మేమే ఇస్తాం వాళ్ళు బయట. అట్లా అదంటే బాగా మనకు డేంజర్. ఇదే చాలా డేంజర్. అందులో ఎంతో మంది చచ్చిపోయారు, ఎంతో మంది సూసైడ్ చేసుకున్నారు, చచ్చిపోయారు. ఆ లోతు ఇప్పుడు దాకా దొరకలేదు. ఇప్పుడు దాకా ఎండాకాలం కానీ ఎప్పుడైనా కానీ ఒక 15 సంవత్సరాల దాకా వర్షం రాకపోయినా సరే, కానీ అది లోతు దొరకదు. అన్ని వాటర్ ఉంటుంది, అంతే ఉంటుంది సీన్. తర్వాత కొంచెం తక్కువ ఉంది, ఇప్పుడు వర్షాకాలం తక్కువ లేదంటే చెట్టు ఉంది. ఆ చెట్టు అయితే వస్తాయి. అదే. థ్యాంక్ యూ బ్రో. కుంటల వాటర్ ఫాల్ దగ్గర ఇంకొక అద్భుతం ఏంటంటే, మన అక్కడ రైట్ సైడ్లో వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కదా, అక్కడనే గుండం ఉంటుంది. సో ఆ గుండంకి ఎగ్జాక్ట్లీ పైననే ఒక గుహలాగా ఉంటుంది. ఆ గుహ లోపల ఏముంటుంది తెలుసా? ఆ గుహ లోపల ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయానికి శివరాత్రి రోజు ప్రతి సంవత్సరం జాతర కూడా జరుగుతుంది. సో ఆ వీడియోని ఇక్కడ పెడితే చూడండి. కింద నుంచి మళ్ళీ 300 మెట్లు ఎక్కి పైకి అయితే ఎక్కి వచ్చేసిన. సో ఇప్పుడైతే ఇవి అనిపిస్తుంది కదా మనకైతే హోటల్స్ అన్నమాట. మనకు వెజ్ నాన్ వెజ్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ, తినేసి వెళ్ళిపోవచ్చు. మనల్ని అయితే వండుకోవచ్చు ఇక్కడ దగ్గర. ఎంతైనా ఫారెస్ట్ కాబట్టి మస్తు ఉంటుంది నేచర్ అయితే. సో ప్రజెంట్ అయితే మనం రిటర్న్ అయిపోతున్నాం ఈ ప్లేస్ నుంచి. సో నెక్స్ట్ అయితే మనం నిర్మల్ ఘాట్స్కి వెళ్తున్నాం. సో ఇప్పుడైతే మళ్ళీ NH44 మీకు వచ్చేసి నేను. సో NH44 నుంచి మళ్ళీ మనం వేరే రూట్కి రైట్ సైడ్లో ఒక రూట్ వస్తుంది, నిర్మల్కి వెళ్ళే రూట్. సో ఆ రూట్లోకి అయితే మనం కూడా వెళ్ళిపోవాలి. మొన్న ఇక్కడనే యాక్సిడెంట్ అయింది, బస్సు లారీ. ఇక్కడనే సీసీ కెమెరా రికార్డ్ అయింది. కొంచెం అయితే లారీ బస్సు అయింది. సో ఇప్పుడైతే మనమైతే నిర్మల్కి వెళ్ళే రోడ్ మీద ఉన్నాం. ఇదే నిర్మల్ ఘాట్స్ అన్నమాట. ఇక్కడ నుంచి మనమైతే డ్రోన్ షాట్ ఉంటుంది చూడండి, మస్తు ఉంటుంది. ఇదే నిర్మల్ ఘాట్స్.